ఈరోజు ఏదైతే ఉండవిల్లో జరిగిన ఘటనకి వైసీపీ నాయకులు తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి నీతి వాక్యాలు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు టీడీపీకి ఉండాలని. ఒక్కొక్క వీడియోలో మీరు చెక్ చేసుకోండి, ఎవరెవరికి ఎంత పొలం ఉంది, సర్వే నెంబర్లతో సహా మేము ఇస్తాము. రైతులో గుండాలో తెలుసుకొని మాట్లాడాలి. గత 5 సంవత్సరాలు రాజధానిలో 2019కు ముందు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ బిల్డింగులు, టిట్కో గృహాలు తుప్పు పట్టే విధంగా రాజధానిలో మిగిలిపోయిన ఇసుక, కంకర, సిమెంటు నీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు ఎంతమంది అమ్ముకున్నారు. రాజధాని రైతులు వేల మంది రోడ్లు ఎక్కినప్పుడు వాళ్ళు నీకు రైతుల్లా కనిపించలేదా? ఇవాళ మొన్నేదో నీ దగ్గరకు వచ్చిన మా రాజధాని గ్రామాల్లో 20 మంది రైతులు పెట్టుకొని వాళ్ళేనా నీకు రైతులు? ఈ రాజధాని 29 గ్రామాల్లో వేల మంది పాదయాత్ర చేశారు, వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు నీకు కనబడతలేదా? నీ కార్యకర్తలే రైతుల్లా కనబడుతున్నారా నీకు? ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలా. అమరావతి రాజధానిని అడ్డుకోవడం నీ తరం కాదు కదా, నీ తాత తరం. అంతా మీ వైసీపీ పార్టీ నాయకులందరికీ కూడా ఈరోజు హెచ్చరించి చెప్తున్నాం. రాజధాని గ్రామంలోకి మీరు అడుగు పెట్టాలంటే మేమందరం దాదాపు 90% రైతులు అందరం పొలాలు ఇచ్చున్నాం. ఇవ్వనాల కోసమే వస్తారా? ఇచ్చిన వాళ్ళ తరపున కూడా మీరు వస్తాను అంటే ఏదైనా చర్చకు రండి. 14 టీడీపీగా అప్పుడు రాజధాని ఉద్యమం చేసినప్పుడు టీడీపీకి ఉండాలనే చెప్పారు. ఇవాళ రాజధానికి మీరు సపోర్ట్ చేయకపోతే గోబ్యాక్ అన్నందుకు టీడీపీకి ఉండాలంటారు. మీకు